హెచ్సియు భూముల విషయంలో ఎట్లా మొన్న జరిగింది, వనమేధం ఎట్లా జరిగింది, కొన్ని వందలాది భారీ వృక్షాలని ఎట్లా నేలమట్టం చేశారు, తర్వాత అక్కడ జీవ వైవిధ్యం కూడా ఎట్లా దెబ్బతిన్నది, ఒక 3 జింకలు ఎట్లా మృత్యువాదపడ్డాయి, ఇంకా అనేకం చిన్న చిన్న పక్షులు కావచ్చు, చిన్న చిన్న జంతువులు కావచ్చు, ఇంకా వాటికి ఆవాసం లేకుండా ఎట్లా ఇబ్బందులు పడ్డాయో మొత్తం దేశం మొత్తం చూసింది. సో దాంతోపాటుగా అక్కడ కేవలం జరిగింది నా అడవులు ఆ చెట్ల నరికివేత కాదు, జీవ వైవిధ్యం డిస్టర్బ్ కావడమే కాదు, ఒక భారీ ఆర్థిక మోసం జరిగింది అని స్వయంగా ఆధారాలతో సహా వివరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్ లివిల్ అయితే తమ పరిధిలోని భూముల్ని అమ్ముకుంటుంటే కూడా తన పరిధిలోని భూములు ఈ రకంగా చేస్తుంటే, అంటే ఇది కేంద్రం పరిధిలో ఉంటాయి కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ నుండి సంబంధించినటువంటి ఆ ఏరియా అంతా. సో ఎందుకు కేంద్రం మౌనంగా ఉంటుంది? ఇవాళ బీజేపీ సపోర్ట్ తోటే ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కలిసే ఈ భూ కుంభకోణానికి పాల్పడ్డాయనేది ఆయన వివరించినటువంటి విషయం. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బొక్కబొరపడదని చెప్పుకోవచ్చు. 400 ఎకరాల భూమిని వేలమేశానంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న విద్యార్థులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తారు. వారంతా కూడా ఆందోళన చేపట్టారు. వారిపైన కేసులు కూడా పెట్టిన పరిస్థితి. అయితే ఈ భూముల వ్యవహారంలో ఇవాళ వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. వారి మద్దతుగా పోరాటం కూడా చేసింది. ఆ విద్యార్థులందరినీ తీసుకొని కేంద్ర ప్రభుత్వంలోని హెచ్ఆర్డీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కలిసింది. కేంద్ర ప్రభుత్వంలోని అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు ఎవరు కూడా పెద్దగా నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఇటు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే తూతు మంత్రంగా వారు కూడా అక్కడికి వెళ్ళి చేసిన హంగామా తప్ప ఇంకోటి లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళ ఈ రేవంత్ రెడ్డికి కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి తత్సంబంధాల వల్లనే ఇంత పెద్ద కుట్రకు తెరలేపారు, ఈ మోసానికి ఒడిగట్టారని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు అటు మోడీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇతర నేతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కేంద్రంలోని ఆ పార్టీ నుంచి గెలిచిన ఒక ఎంపీ తోటే ఇదంతా కూడా తెరలేపారు, ఇదంతా కూడా చేస్తున్నారనేది కూడా ఒక ఊహాగానం. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఇటు కేంద్రంతో సఖ్యతగా ఉంటా అని చెప్పేసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పిండు. సఖ్యత అనేది ఈ ఆర్థిక లావాదేవీల విషయంలోనే సఖ్యతగా ఉన్నట్లు కూడా ఇవాళ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ ఏదైతే ఈ ఆరోపణలన్నీ కూడా నిజమనే రీతిలోనే ఇవాళ ఏదైతే గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఉన్నాడంటే ఖచ్చితంగా అటు బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై, అటు అంటే కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, అటు బీజేపీలో ఉన్న లీడర్లతో కుమ్మక్కై ఈ విధంగా చేశారనేది మనకు ప్రధానంగా ఆరోపించుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఈ భూముల వ్యవహారం పూర్తిగా ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేది హైదరాబాద్కు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి మాత్రమే. ఇందులో అటవీకి సంబంధించి చెట్లు అంటే గతంలో అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. 1996 జడ్జిమెంట్ ఉంది, అంతకుముందుకున్న జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఏదైతే డెన్సిటీ అంటే ఎక్కువ మేర అటవీ విస్తీర్ణం చెట్లు పెరిగితే దాన్ని ప్రైవేటు ల్యాండ్ అయినా అది ప్రభుత్వ ల్యాండ్ అయినా అటవీ భూమి కిందికే పరిగణించాల్సి వస్తుంది. అటవీ భూమిని ధ్వంసం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా అటవీ హక్కు చట్టాలు చెప్తున్నాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ బేఖాతరు చేస్తూ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ కుట్రలకు తెరలేపింది. ఆ కుట్రలో భాగంగా ధనార్జన కోసమే చేసిందని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆరోపణ చేశారు. దాంతోపాటు పలువురు మేధావులు కూడా ఇవాళ ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళ బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఇటు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని చెప్పేసి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ ఆరోపణలు చేశారు. కానీ దానిపై చర్యలు శూన్యం. ఇవాళ ఈ కంచగచ్చిబౌలి ల్యాండ్ల విషయంలో కూడా ఎలా ముందుకెళ్తారు? ఖచ్చితంగా లేదంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, కేంద్రంలోని ప్రధానమంత్రితో పాటు పలువురు ముఖ్యమంత్రికి అండగా ఉండడం వల్ల ఈ విధంగా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఇవాళ తావెత్తున్నట్లు కూడా మేధావులు చెప్తున్నారు. ఇవాళ ఏదేమైనప్పటికీ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఖచ్చితంగా అటు బీజేపీలోని ఎంపీలే సహకరించడంతో ఈ రేవంత్ రెడ్డి ఈ విధంగా చేశారు. ఏదైతే ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధం లేకుండా లోన్లు తీసుకోవడంలో భాగంగానే ఇది చేశారు. ఆ లోన్లలో భాగంగానే ఇప్పటికే ఒక బికానీ అనే ట్రస్ట్ కంపెనీకి దాదాపు 169 కోట్లు కూడా చెల్లించి మధ్యవర్తిత్వం చేశారు. మధ్యవర్తిత్వం చేసిన ఎంపీ ఎవరు అనేది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఐసిఐసిఐ బ్యాంకుతో పాటు ఇటు ఆ ఎంపీతో పాటు పలువురు పైన కూడా నేను సెబీకి, అటు ఆర్బీఐకి సిబిఐకి కూడా నేను ఫిర్యాదు చేస్తానన్న నేపథ్యంలో అటు ఐసిఐసిఐ కావచ్చు, ఇటు సెబీ కావచ్చు, ఇటు మధ్యలో ఉన్న ఎంపీ ఎవరనేది కూడా ఇవాళ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఖచ్చితంగా దీని వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు మాత్రం పెద్ద ఎత్తున అయితే వెలువెత్తున్నాయి. రాజేష్.